హాయ్ అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు నేనేదైతే వీడియోలో గతంలో చెప్పానో చాలామంది హర్ట్ అయిపోయి నా మీద కువిమర్శలు చేశారు. అదే స్టోరీ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పారు. ఎలాంటి హిడెన్ కెమెరాలు కనపడలేదు, ఎలాంటి వీడియోలు బయటకు రాలేదు, కేవలం ఒక 4-5 మధ్య జరిగిన ఒక వివాదమే దీనంతటికి కారణం అని పోలీసులు తేల్చారు. అదే అంశాన్ని బహిరంగంగా అధికారికంగా నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కిరణ్ టీవీలో ఆ గుడ్లవల్లేరు అంశాన్ని చాలా వేగంగా రిపోర్ట్ చేసే క్రమంలో పోలీసులు అనఫిషియల్గా చెప్పిన అంశాన్నే నేను మన వీడియో రూపంలో తీసుకొచ్చాను. చాలామంది హర్ట్ అయిపోయారు, అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా అమ్మాయిలందరూ ఇలా మీరు పేటీఎం ఒక కమ్మ కాలేజీని కాపాడడానికి నువ్వు కూడా కమ్మోడు అయిపోయావా, ఇట్లా ఏవో నా మీద రకరకాల ఆరోపణలు విమర్శలు చేశారు. దానికి తమ సంబంధించి నేను మళ్ళీ కొంతమంది హర్ట్ అయి ఉంటే అపాలజీ మళ్ళీ నేను వీడియో చేయాల్సి వచ్చింది. కానీ చివరికి తేలింది ఏంటి, నేను చేసిందే కరెక్టు, ఆ రోజు నాకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో అదే కరెక్ట్ అనేది ఇవాళ లోకేష్ గారు కూడా ధృవీకరించారు. ఏం జరిగిందనేది మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తా. ఒక బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళ మధ్య వాళ్ళు ఓయో రూమ్కి వెళ్ళారని చెప్తున్నారు, లేకపోతే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళారో ఏమో తెలియదు, కొన్ని అశ్లీల వీడియోలు తీసుకున్నారు. అలాగే వీడియో కాల్స్ చేసుకున్నారు ఇద్దరు. అందులో కూడా అశ్లీల వీడియోలు ఈ అబ్బాయి రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నెంబర్ 1 అది. ఈ అబ్బాయికి ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ చెల్లెలతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఆ అమ్మాయితో కూడా ఇలాగే చేశాడు. సో వీడు ఇద్దరు అమ్మాయిలతోటి అశ్లీలమైన వీడియోలు చిత్రీకరించి ఇద్దరిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి అన్న వీడిని బెదిరించాడు, అరే నీకు ఆల్రెడీ ఒక అమ్మాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉంది, ఆ అమ్మాయితో కూడా అశ్లీల వీడియో ఉందని నాకే చూపించావు నువ్వు, అలాంటిది మళ్ళీ నా చెల్లితో ఎట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అని చెప్పి బెదిరించాడు వాళ్ళన్న. బెదిరిస్తే నీ చెల్లితో కూడా నేను అదే చేశాను, నీ చెల్లి వీడియోలు కూడా ఉన్నాయని అతను బెదిరించాడు మళ్ళీ. సో ఈ వ్యవహారంలో ఇతని మీద టార్గెట్ చేసుకొని ఇతను ఈ రకంగా చేశాడు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు. హిడెన్ కెమెరాలు పెట్టారు. ఆ హిడెన్ కెమెరాల్లో అమ్మాయిల అశ్లీలమైన, అంటే అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వీడియోలన్నీ తీశాడు, ఇది అందరికి అమ్ముకుంటున్నాడు అనేది ఒక ప్రచారం తీసుకొచ్చారు. అది చినికి గాలివానగా మారి అమ్మాయిలకు ఒక ఆందోళన, ఒక అభద్రతకు గురయ్యారు. ఎవరికైనా బాధే కదా, అసలు ఏం జరిగిందో తెలియలేదు, ఏమో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మన వీడియో ఎక్కడ వచ్చేసి ఉండొచ్చో, ఇట్లా చాలామంది ఆందోళనకు గురయ్యారు, అభద్రతకు గురయ్యారు. అర్ధరాత్రి తెలియకుండా నిరసనలు చేశారు. పోలీసులు అదే రోజు ఎంక్వైరీలో ఈ విషయాన్ని చెప్పారు. చెబితే కూడా అమ్మాయిలు శాంతించలేదు, ఎక్కడో కుట్ర జరుగుతోంది అని వీళ్ళు అనుమానపడ్డారు. అయితే మరింత లోతుగా విచారణ చేసిన తర్వాత అసలు వాస్తవం ఇదే అని చెప్పి మళ్ళీ మరొక్కసారి ధృవీకరించారు. దుర్మార్గం ఏంటంటే, దేశంలో ప్రతి చోట 2 పార్టీల మధ్య వారు ఉంటుంది, ప్రపంచంలో కూడా అధికార విపక్షాల మధ్య వారు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మీడియా 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి తెలుగుదేశాన్ని సమర్థించే మీడియా, ఒకటి జగన్మోహన్ రెడ్డిని సమర్థించే మీడియా. ఈ 2 మీడియాలు పార్టీలు ఎలా కొట్టుకుంటున్నాయి, ఈ 2 మీడియాలు కూడా గ్రూపులుగా అట్లే కొట్టుకుంటున్నాయి. వీళ్ళు అవునంటే వీళ్ళు కాదని, వీళ్ళు కాదంటే వీళ్ళు అవునని, చివరికి సిగ్గు శరము లేకుండా ప్రవర్తిస్తున్నాయి కొన్ని సంస్థలు అయితే. ఎందుకంటే అరే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ను కూడా సెన్సేషనల్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సెన్సిటివ్. అమ్మాయిలు ఎంత అభద్రతకు లోనయ్యారండి. చివరికి అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. గుడ్లవల్లేరు కాలేజీ అనేది నాకు తెలియదు వాస్తవానికి, కానీ ఆ కాలేజీకి మంచి రిప్యుటేషన్ ఉందంట, ఆ కాలేజీకి మంచి పేరు ఉంది, ఆ కాలేజీలో సీటు కోసం చాలా తాపత్రయపడతారు. అలాంటి కాలేజీ మీద ఒక రకంగా దుష్ప్రచారం చేశారు. ఓకే, కాలేజీ మీద దుష్ప్రచారం అయితే ఈరోజు కాదు రేపు మళ్ళీ ఓకే, కానీ అమ్మాయిలు ఎంత మానసికమైన ఆందోళనకు గురై ఉంటారు. 300 మంది పిల్లలు ఎంత మానసికమైన ఆందోళనకు గురై ఉంటారు. సో ఈ మీడియా సంస్థలు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న అంశాన్ని చాలా పెద్దగా చేసి భూతద్దుల్లో పెట్టి చూపించి వాళ్ళలో ఒక అభద్రతకి
గురి చేశారు. సో మానసికమైన ఆందోళనకు గురి చేశారు. సో ఓవరాల్గా ఈ అంశాన్ని నారా లోకేష్ గారు స్పష్టంగా విద్యాశాఖ మంత్రి హోదాలో అధికారికంగా ప్రకటించారు. సో ఈ అంశానికి ఇక్కడితో శుభం కార్డు పడ్డట్టు. కానీ ఆ ఇద్దరు అమ్మాయిల అశ్లీల వీడియోలు తీసిన ఆ వెధవ ఎవడైతే ఉన్నాడో వాడినైతే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అది గుడ్లవల్లేరు కాలేజా, ఇంకొక కాలేజీ అంటే ఇలాంటి వెధవలు ప్రతి కాలేజీలో ఉంటారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు మామూలుగా మాట్లాడుకోవటం వేరు, వీడియో కాల్లో అశ్లీలంగా మాట్లాడుకోవటం వేరు. ఇప్పుడు అశ్లీలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ యాప్స్ వచ్చేసినాయి, స్క్రీన్ రికార్డర్స్ వచ్చేసినాయి, స్క్రీన్ షాట్స్ తీసుకునే ఫెసిలిటీస్ వచ్చేసినాయి. సో కాబట్టి అవతల వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలియదు కదా. ఇలాంటి వెధవలు ఉంటారు అనే ఒక గుణపాఠాన్ని అందరూ నేర్చుకోవాలి. సో అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా కొంతమంది బరి తెగించి ఇలాంటివి చేస్తున్నారు. అబ్బాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమ్మాయిలు, అందులో అమ్మాయిలు చెడ్డవాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు చెడ్డవాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయిల్ని బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసే అబ్బాయిలు ఉన్నారు. కాబట్టి సంస్కారవంతంగా ఉండే పరిస్థితులకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఇట్లాంటి వీడియో కాల్స్లో అశ్లీలంగా ఉండే ప్రయత్నం అయితే చేయకండి. జాగ్రత్తగా ఉండండి.